ఈ ప్లమ్ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీతో ఒక వీడియో షేర్ చేసుకుంటున్నాను నేను. ఇది ఆరెంజ్ జ్యూస్ అనేవి మనం ఇట్లా డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకోవాలన్నమాట. ఇట్లా బాదామ్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని మనము డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కలిపి ఆరెంజ్ జ్యూస్లో సోక్ చేసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ అన్నీ కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ఆరెంజెస్ నుంచి జ్యూస్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో జ్యూస్ వేసుకుందాం. ఇలా దీన్ని మనం ఒక 2 hours కనీసం నానబెట్టాలన్నమాట. ఇట్లా 2 hours కనీసం నానబెట్టాలి. లేదంటే ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు. బ్యాటర్కి మనకు అవసరమైన పిండి వచ్చి మనం ఇలా నేను చపాతీ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకుంటా, లేకపోతే రెండు మిక్సింగ్ కానీ తీసుకుంటా. అది ఏ పిండి అయినా కానీ. ఒక్కోసారి అయితే నాకు మెంటలెక్కితే నేను జొన్న పిండి కూడా తీసుకుంటా, తెలిసిందా. అట్లా ఇట్లా ఉంది కదండి కప్ మెజర్మెంట్. ఇది ఇందులో మనము ఎలా చేసుకుని ఇందులో పెట్టుకుని ఉంచుకుందాము మెజర్మెంట్కి. నెక్స్ట్ వచ్చి మనము షుగర్ వేసుకోవాలి మెజర్మెంట్ ప్రకారంగా. ఏదన్నా ఒక గ్లాస్ గిన్నె తట్టో చెంబు మీ ఇష్టం ఏదో పెట్టుకోండి మెజర్మెంట్కి. ఆ మెజర్మెంట్ ప్రకారంగా వేసుకోవడమే. ఇట్లా 1 కప్పు షుగర్ వేసాం కదా, మనం 1 కప్పు ఆయిల్ లేదంటే నెయ్యి ఏదన్నా వేసుకోవచ్చు. ఇంకొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ రెండు మిక్సింగ్ వేస్తున్నా. ఆయిల్ షుగర్ వేసాం కదా, ఇప్పుడు ఇందులో సేమ్ మెజర్మెంట్కి ఎగ్స్ ఒక 4 పట్టిన దీని మెజర్మెంట్ ప్రకారం. ఈ బేకింగ్ సోడా తిని సోడా 2 పావు స్పూన్ వేసుకున్నాం కదా. ఇలా బేకింగ్ సోడా మనం వేసుకోవచ్చు, కానీ తిని సోడా తక్కువ వేసుకోవాలి. ఒక పావు స్పూన్ కన్నా ఎక్కువ వేయకూడదు. 2 వేసి ఇట్లా కలుపుకోవాలి. మనం బాగా మీరు ఎంత బలంగా ఎంత చేస్తే మంచిది. ఇలా కొంచెం వాలుగా పట్టుకుని ఇటు కడివేసుకోండి. అప్పుడు బాగా ఆపండి మీ పాట. ఫీలింగ్స్ ఇవ్వమో సంబోధి కేక్ తినాలని ఫీలింగ్స్. ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చారంటారు మళ్ళీ సుధ గారు. ఎందుకు వచ్చిన గోళ మనకి ఇది సమాజానికి. ఇట్లా వీడియో తీసుకుంటా మనము ఇలాగా చేసినప్పుడు మీరు ఫాలో అయిపోయేదంతా కూడా చేసుకుని మంచి మీ పిల్లలకి హెల్దీ కేక్ని హోమ్ మేడ్ కేక్ని ప్రిపేర్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇలా అందులోకి మనం పొయ్యి మీద ఇసుక ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. బాగా కలిపని వేపుకోవడం వేస్తాం. ఇలా మనం పెట్టుకున్న మెజర్మెంట్ ప్రకారం ఇది కొంచెం పోసుకుంటా సల్మిడి పిండి కలిపినట్టు కలిపేయాలన్నమాట. ఒకవేళ మీకు మరీ లూజ్ ఎక్కువ ఉంటే కేక్ మరీ ఫఫీగా వచ్చేస్తుంది కదా, అంత ఫఫీగా వద్దు, కొంచెం తిన్నట్టు ఉండాలి, నోట్లో కరిగిపోయినట్టు వద్దు అనుకున్నారనుకోండి, కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలాగా అది అంత ఫాస్ట్గా అంటే కదా, స్లోగాను కొంచెం తగ్గాలంటే కాఫీ కొంచెం పిండి వేసుకోవచ్చు. బాగా ఫఫీగా ఉండాలి, కేక్ మెత్తగా సాఫ్ట్గా ఉండాలనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు. ఓయ్ పేస్ట్ అయిపోతాయి అన్నీ. మనం ఇందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. కలిపండి. ఇంకా మనం ఇది బ్యాటర్ కోసమని ఇలాగా ఏదన్నా రాసి వెన్న ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఇదే కేక్ దీనికి పట్టేయకుండా ఉంటుంది అన్నమాట. ఇందులో మన కేకు
బ్యాటర్ పోసుకున్న హాఫ్ వరకు వస్తే చాలు, హాఫ్ వరకు పోయింది చాలు, ఇంకో దాంట్లో వేసుకోవచ్చు. మళ్ళీ ఫుల్ అయిపోయింది అనుకోండి పొంగిపోద్ది బయటికి. హాఫ్ సరిపోతుంది అంటారా? చాలా ఇందులో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకా మూత పెట్టేసుకుంటే సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. ఇంకొక 2 minutes తర్వాత తీసేయచ్చు. మళ్ళీ నొక్కి చూస్తే లైట్గా ఇంకా మెత్తగా ఉంది. ఇక్కడ ఇలా అంటుకోకూడదు, ఇలా అంటుకుంటే ఇది ఇంకా అవ్వలేదని అర్థం. రెడీ అయిపోయింది కాబట్టి మనం తీసేసుకుందాం. ఇట్లా మీరు హోమ్ మేడ్ కేక్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. బాగుంది కదా? దీన్ని మెల్లగా ఉల్టా చేయాలి. జస్ట్ మనం ఇలా వదిలించుకోవాలి. దీన్ని తిరగబడుతుందంటారు, ఇది పట్టేస్తుందా మధ్యలో ఎక్కడన్నా? ఓ మై గాడ్, తిరగబడింది. ఆగండి, ఇది ఒకటో తీసుకోండి. ఓకే, ఇదా ప్లమ్ కేక్. ఇంకెందుకు తిరగాడు? ఇంత ఇలాగే కోసుకుంటారు ఎవరైనా. కోసుకోండి, హ్యాపీ బర్త్డే చేసుకోండి బాబు. ఏమైనా ముక్కలు కోసి పెడదాం అనుకో, మనకు స్ట్రాబెర్రీ వేస్తుంది. ఓకే, కట్ చేయండి. ఫాస్ట్గా చేయొచ్చండి, అంత స్లో మోషన్లో చేయట్లేదు. అబ్బా, ఒక ముక్క కట్ చేయండి, ఊరంతా ఆగం చేయొద్దు. అవసరం టేస్ట్ చెప్పు ఎలా ఉందో. ఇది తినండి. ఎలా ఉంది ఆరెంజ్ ప్లమ్ కేక్ బాబు? బాగుంది. అంత టైం తీసుకోవాలా చెప్పడానికి? లేకు అక్కర్లేదు నాకు, నేను తినగలను. హ్యాపీ సండే.